లోపలికి వెళ్ళగానే విపరీతమైన స్మెల్. గ్రేజ్ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎండ కళ్ళు తెరవబోతున్నాం. అలా చేతులు పెట్టి 2 కాళ్ళు పైకెత్తి. ఎయ్, కష్టంగా ఉందేంటి? బాగుందా? మౌలి కారులో చూడండి బొమ్మలు. మరి ఇదేంటి పోయి తేడాగా ఉంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇప్పుడే ఒక ఏదో పని చేశాను. ఎదవ పని కాదు, బుద్ధి తక్కువ పని అంటారు దాన్ని. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు రాజం నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చాలామంది రాజం దగ్గర వాళ్ళు, ఊర్లో వాళ్ళు గట్టా నాకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కామెంట్ చేశారు. కాకపోతే వీడియో రావడానికి, నేను ఇక్కడ ఉండడానికి 1 డే గ్యాప్ ఉంటుంది కదా, సో టైం కుదరలేదు. అందులోనూ పెళ్లి హడావిడిలో అటు ఇటు తిరగడంలో కలవడానికి అవ్వలేదు మాయా. ప్రసాద్ గారు వాళ్ళ ఊరే కాబట్టి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరే కాబట్టి ఇంకోసారి వచ్చి మన అందరం కూడా కలుద్దాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వైజాగ్ వెళ్తున్నాం. ఫస్ట్ వైజాగ్ వెళ్ళి అక్కడ మేము క్యాంపెయినింగ్ లాంటి వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నాం అప్పుడప్పుడు. సో వాటికి సంబంధించినవి కొనాలి. అవి కొని దాని తర్వాత అక్కడి నుంచి కాకినాడ వెళ్తాం. శాండీ వచ్చేసరికి వైజాగ్లో బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయడం మర్చిపోతున్నారు. చలో, వైజాగ్ వచ్చేసాం. కారు పార్క్ చేసుకుని ఇప్పుడే మనకి ఏవైతే కొనడానికి వచ్చామో అవన్నీ దొరికే షాప్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా కొంచెం పార్కింగ్ కష్టమే. ఎలాగలాగా ఎక్కడెక్కడో వెనక పార్కింగ్ పెట్టేసి కారు వైజాగ్లో చాలా కష్టం అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాం షాప్ దగ్గరికి. చైర్లు ఉన్నాయి. ఈ చైర్ వచ్చేసరికి 1600, ఇదేమో 2000. కానీ ఇది బాగుంది చూడడానికి, హ్యాండ్స్ అయి పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. ఇక్కడ ఒక టెంట్ ఉంది. ఎలా ఉందిరా? చాలా బాగుంది. ఒక దుప్పటి వేసాం అనుకో, కింద నేల నార్మల్ మట్టి మీద వేసుకుంటే మట్టి తగిలేస్తూ ఉంటది. దుప్పటి వేసుకోవాలి. దుప్పట్లు వేసి కొంచెం దలసరిగా ఉన్నది ఏదో ఒకటి వేసుకోవాలి. వచ్చాడు ఇందులో అట్లతో అయిరా దిగ్గొట్టుకున్నాయి. ఓ ఏ దారిలే జిప్పు ఉంది. ఎక్కడుంది? యువతల పక్క తిప్పు. ఇక్కడ ఏదో కంగారు ఏది? ఓకే, చూడవు సరిగ్గా. అది ఎల్లంకిలి. ఎల్లంకిలు కాదురా, దానికి కట్టాలి. ఓకే బాయ్, నిజమే బాగుంది బాయ్. ఎత్తరా 2 కాళ్ళు పైకెత్తి. అయ్యి కాదువే, అలా చేతులు పెట్టి 2 కాళ్ళు పైకెత్తి. ఎయ్, కష్టంగా ఉందేంటి? బాగాలి కదా పరుగు. సపోర్ట్ తీసు. వెనక్కి సపోర్ట్ తీసుకోకూడదు. జైనా అది అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనుకుంటా. ఇది హైట్ అయిపోయింది. బాబాయ్ నా మీద గిట్టేస్తుంది. హెయ్ లేకదే అలా ఉంచురా, పైకి ఉంచు. మరా నేను ఉంచలేకపోతున్నాను. ఎత్తి దించడం అయితే ఎన్నైనా చేయొచ్చు. నీ పట్టుకి నా పట్టుకి నువ్వు ఎత్తు ఉంచినా పర్లేదు, నేను ఎత్తడమే గొప్ప. నావి యాప్స్ పొట్టినది. తగిలిందా? మెత్తగానే ఉంది కదా వలి. తగులుతుందా? రావట్లేదు అది. ఏళ్ళు తగిలేసిందిరా గట్టిగా. నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఈ బ్యాట్ తీసుకుందాం అనుకుంటున్నాం మా నోమన్ గడికి. చాలా తేలిగ్గా ఉంది, బాగుంటది ఆడికి. బాల్ అంత బాల్ వాళ్ళ చేతిలో సరిపోదు వలి. ఇది ఈ బాల్ కొంటావు ఏంటి? చిన్న బాల్ వాళ్ళ చేతిలో సరిపోతాయి వలి. ఇలా పట్టుకొట్టాడు. మా ఊరి మీద మిషన్ ఆడతాం చూడండి ఇప్పుడు. భయం వేసిందా? ఏ ఉంటదిరా ఇది మాత్రం కొట్టేసాం అనుకుంటారు నిజంగా. భలే ఊగుద్ది ఇది. షాప్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాం. అంటే పెద్ద ఎక్కువ ఏం కనిపించలేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇలా మాట్లాడితే పెట్ లవర్స్ కి కోపం రావచ్చు, కానీ అందరి గురించి కాదు. లోపలికి వెళ్ళగానే విపరీతమైన స్మెల్. అసలు 2 నిమిషాలు ఉండలేకపోయాం. డాగ్స్ కి స్మెల్ వస్తుంది చూసారా? అది చాలా మంది మంచిగా టేక్ కేర్ చేస్తారు. ఎప్పటికప్పుడు స్నానం చేయించడం, దాన్ని నీట్గా చూసుకోవడం. కొంతమంది చెయ్యరు. వాళ్ళు ఇళ్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకి వాసన రాదు. బయట నుంచి ఎవరన్నా వచ్చిన వాళ్ళకి వాళ్ళు గుప్పుమని కొట్టుద్ది. అసలు ఈ కారం వచ్చినట్టు అయిపోయింది అనమాట నాకు. చేయించాలి స్నానం. అయ్యా మనం చేయకపోతే మన దగ్గర కొంపురాదా? కుక్క అయినా, పిల్లైనా, నక్కైనా, ఎలకైనా, ఏదైనా
విపరీతమైన స్మెల్, అదో స్మెల్ వస్తుంది, ఉండలేకపోయాం. చాలాసేపు అయింది, నేను 1 గంట అయింది అక్కడి నుంచి బయటకు వచ్చి. నాకు అప్పుడు దాకా అదే ఉంది స్మెల్. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:55 అయింది. సో ఏమన్నా లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వెళ్దాం. ముందు సరదాగా బీచ్కి వెళ్దాం. బీచ్ కాకపోతే ముందు తినేసిన తర్వాతే బీచ్. ఋషి వ్యాలీకి వెళ్దాం. ఋషి వ్యాలీలో సండి పెరుగన్నముని సాంబార్ రైస్, అద్దరిపోద్ది, చికెన్ ఫ్రై అక్కడ చాలా ఫేమస్. అద్దరిపోద్ది. పోదాం. బీచ్ కూడా పక్కనే. అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చాలా రోజులైంది మనం తిని. కారులో దిగితే చాలరా, పట్టేస్తుందిరా ఫాగ్ కళ్ళజోడికి. తినమ్మా జీవితం. యాంటీ ఫాగ్ ఏమంటారు దాన్ని? గ్రేజ్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అండి కారుకి 2 డోర్లు ఉంటాయి. ఇటువైపు రాకపోతే అటువైపు నుంచి రావచ్చు. అదొక ఆప్షన్ కూడా ఉంది మనకి. అదంతా చాలా ఉన్నాయి. రాలేవు సండి, నువ్వు సరిపోవు అందులో. నేనంటే పట్టేస్తాను కానీ దానికి తగులుతుంది. తగలలేదు. ఏయ్, అయ్యో అయ్యో. ఏమనుకో కాలు పట్టేసి ఎందుకు సండి, వయసు పెరిగిపోతుంది. 40 సంవత్సరాలు వచ్చినాయి. టైగర్ నేను ఏమన్నా చూడడానికి అదే నువ్వు రా అక్కడి నుంచి. నేను అందుకే అటు నుంచి వచ్చాను. నేను రాలేనని నాకు తెలుసు. ఇంటెలిజెంట్ ఫెలో. సో ఇప్పుడు లంచ్ చేయడం కోసం ఋషి వ్యాలీ ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చాం. ఎప్పుడన్నా వచ్చేసండి వైజాగ్ ఎప్పుడో వచ్చుంటాయి కదా. చిన్నప్పుడు అంటే తెలుసు. సరే, చిన్నప్పుడు అంటే 1990s లో గైస్. కార్ ఎక్కడ చూసినట్టుంది ఏంటి? 0788. ఎప్పుడే ఇక్కడికి మౌలి మా వచ్చిండు. బాగా తిరుగుతున్నామయ్యా ఎయిర్ప్లేన్లు. ఎయిర్ప్లేనా? నీళ్ళల్లో గాల్లో తప్ప రోడ్ల మీద వెళ్ళవా నువ్వు? రోడ్ మీద ఉన్నాను కదా మాయా. అంత నేలలోని గాలిలోని అక్కడ మౌలిమాయ మళ్ళీ సన్నగా అయిపోయాడు గైస్. చాలా సన్నగా ఉన్నాడు. ఒకసారి దూరంగా వెళ్ళి చూపించమా. బ్లాగ్ లో ఇచ్చిందిలే. యాక్చువల్ గా ఆ క్రూజ్ షిప్ లోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైపోయింది మూమెంట్. అదే అనుకో. లాస్ట్ టైం అందరూ నాకు ఫోటోలు దిగో. లాస్ట్ టైం ఫోటోలు చూసి ఈసారి ఫోటోలు చూసి నాకే డిప్రెషన్ వచ్చేసింది అక్కడ. సన్నగా అయిపోతాం గైస్. ఇద్దరం కూడా డైట్ చేస్తున్నాం. నేను చేస్తాను, మనోడు తెలియదు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మనం ఇద్దరం చేస్తాం. డైట్ చేస్తాం. లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసరికి సాంబార్ చికెన్ రైస్. సాంబార్ లోనే చికెన్ వేసేస్తారు అనమాట. ఇదేమో నార్మల్ సాంబార్ రైస్, ఇదేమో కాజు చికెన్. మొక్కకి జీడిపప్పులు చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ చికెన్ సాంబార్ రైస్ టేస్ట్ చూద్దాం. అబ్బా ఇది బోన్లెస్ ఇవ్వాల్సింది, బాగుండేది. బాగుంది రైస్, చాలా స్పైసీగా ఉన్నాయి. అక్కడ జీడిపప్పులు తగులుతున్నాయి. చికెన్ పీస్ కూడా తిన్నాను, బాగుంది. ఇప్పుడే ఋషికొండ బీచ్కి వచ్చాం. వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ రావడం మ్యాండేటరీ అయిపోద్ది ఇవన్నీ. కానీ జనం తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు యాక్టివిటీస్ కూడా తక్కువ ఉన్నాయి. వీక్ డేస్ కదా, వీకెండ్ అయితే ఫుల్ ఉంటారు జనం. ప్రపంచంలో అందరూ ఏవేవో కనిపెడుతుంటే మౌలిమా ఏం కనిపెట్టాడు తెలుసా? నేను అలా సీరియస్ గా అలలు ఏంటి అదేంటి అసలు ఎలా ఉంది వాతావరణం చూస్తుంటే మాయా అని పిలిచి ఇక్కడ ఉంది చూసారా జెండా. ఈ జెండా మీద ఇప్పుడు దాకా పెయింట్ అనుకున్నాను మాయా, కాకి రెట్టేసింది చూడు అంటున్నాడు. ఇంకోసారి కాకి రెట్టేసింది చూడు అంటున్నాడు. చూడండి మీరు కూడా. చైనా జెండా కూడా రెడ్ కలర్ మీద వైట్ డిజైన్ అలాగే ఉంది. అక్కడ ఇప్పుడు దాకా నిలబడింది కాకి, చూస్తే అలా పెయింట్ వేస్తే అవుతుంది అది. థ్యాంక్స్ అండి. బా చూస్తుంటేనే నోరు బాబా ఇది ఏంటిది ఏగనుకున్నాను గబుక్కుని చూసి. అండ్ ఇది ఫ్రూట్స్ అండి, వీ కెన్ ఈట్. ఏమయ్యా? అంతేమయ్యా. మ్యాంగో కూడా తినకూడదు. ఇప్పుడు నీకు అర్థమైందా? స్పైసీ ఫుడ్ తింటే చెమటలు పడతాయా? చెమటలు పట్టినా నువ్వు సన్నం అయిపోతామయ్యా. ఇదేదో బాగుంది కదా. ఇన్ని బిర్యానీ నిన్న విజయనగరంలో తిన్నాను మా రెస్టారెంట్. బాగుందా? నోట్లో లాలాజలాలు వస్తున్నాయి. తీసుకో మంచి. తీయగా పుల్లగా చుప్పగా కారంగా చాలా బాగుంది. మౌలి కారులో చూడండి బొమ్మలు. ఇది ఏడుపోయే తేడాగా ఉంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. తోకమయ్యా అది. ఓ మై గాడ్, తోక నిజంగా అది ఎలా పడుకున్నట్టు ఏవో పాప బుజ్జు బుజ్జు పిల్లులు భలే ఉంది చూడడానికి. లేక ఏలాడిపోయింది, మంది ఎక్కువైపోయినట్టు ఉంది. ఇది ఎక్కువైంది, ఎక్కువైపోయింది. ఇది ఇదేదో చూస్తుంది, స్క్రీన్ లో చూస్తుంది. వైజాగ్ లో ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం అనమాట. ఈ వ్యూ పాయింట్ ఇది ఏమంటారు? ఏం వ్యూ పాయింట్ అంటారు? అబ్దుల్ కలాం వ్యూ పాయింట్. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పెట్టారు పేరు. చాలా మంది ముందు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని, తర్వాత అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని చెప్పి చాలా. మాత్రం ఇది వైజాగ్ వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ అని బోర్డు కూడా చూసాను ఎక్కడో. అక్కడ పేర్లు అక్కడ వ్యూ పాయింట్ అని రాసింది. పొలిటికల్ గా వెళ్తారు, పేర్లు పీకేసారు చూసావా? అక్కడ ఏమని రాసింది? ఎంతమంది వైఎస్ఆర్ అని రాసిందా? ఉంటది, అది పీకేసారు. అంతేలే, మనకి ఎందుకైనా అవన్నీ. మనకి ఇక్కడ నుంచి బీచ్ కిందకు ఉన్నట్టు ఉంటది అనమాట. అది తాడి చెట్టు చూడండి, అక్కడ తాడి చెట్టు. మనం ఎంత హైట్ లో ఉన్నామో ఇప్పుడు కాదు కానీ నైట్ మాటలు వచ్చి సరదాగా ఇలా కూర్చొని ఇక్కడ అలా బీచ్ చూస్తే పల్లె ఉంటది. ఇది వైజాగ్ మెయిన్ బీచ్.
ఇక్కడే డ్రైనేజీ నీళ్ళన్నీ అలా వెళ్ళి బ్రో అక్కడ కలుస్తాయి, అక్కడే స్నానాలు చేసి పడి తిప్పుతాం. అయ్యా అమ్మో, డ్రైనేజ్ వాటర్ బీచ్ లోకి మరి డ్రైనేజీ వాటర్ని ఎక్కడికి వెళ్తాయి అనుకుంటున్నావు? తెలియదు నాకు నిజంగా. బీచ్ లోకి వెళ్తాయి. బీచ్ లోకి దిగుతావా? మళ్ళీ ఏదో అన్నా చిన్నప్పుడు చదువుకోలేదంట, చదువుకుంటే ఇలా ఎందుకు ఉండేది సార్? ఏదో మళ్ళీ ఇప్పుడే ఒక ఏదో పని చేశాను. ఏదో పని కాదు, బుద్ధి తక్కువ పని అంటారు దాన్ని. డబ్బులు ఎక్కువైపు కొవ్వు కొట్టుకున్న పనులు ఎన్ని నిజంగా ఏడుపు వస్తున్నావు మళ్ళీ. ఏడు చేయి. ఎన్ని కళ్ళజోళ్ళు స్పెట్స్ మర్చిపోయాను. బీచ్ లో మామిడికాయలు తినేసినప్పుడు ఉంది, తర్వాత అదే బీచ్ లో ఉంది, మామిడికాయలు తింటున్న టైంకి తీసి ఇక్కడ పెట్టానంట. ఎదవ తీసి వేరే చోట పెట్టాడంట. నువ్వే నేను పెట్టిన చోట అయితే నా చేయి మళ్ళీ అక్కడికి వెళ్ళేది. పాయింట్ అది కాదు, నువ్వు తీసి పక్కన పెట్టింది నువ్వా నేనా? అది పాయింట్. కళ్ళజోడు కనిపించట్లేదు ఇప్పుడు, నాకు ఏం అర్థం కావట్లా. అదేం చాలా రేట్ మౌలిమాయిని వెళ్ళమని చెప్పా బీచ్ లో. అక్కడే నేను కూర్చుని మామిడికాయలు ఎక్కడ తిన్నాను అక్కడే మర్చిపోయా. మౌలిమాయి వెళ్తా అన్నాడు, ఉంటే ఉంది, లేకపోతే నాకు గుడ్డోన్ అయిపోయింది. నాకు ఏం కనిపించట్లేదు, నాకు కొంచెమే కనబడుతుంది. బాధ వచ్చేస్తుంది రవలి. స్పెట్స్ బాగా అలవాటు పడిపోయాను ఇప్పుడు. స్పెట్స్ లేకపోతే స్పెట్స్ ఉండడం వల్ల మంచిదే, నీకు బాగా అన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. లేకపోతే అన్ని నేను చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు లేకపోతే మళ్ళీ ఆ పని నాకైపోద్ది. ఇప్పుడు శాండీకి బాయ్ చెప్పే టైం వచ్చింది. బాయ్ శాండీ, హైదరాబాద్ వెళ్ళిపోతుంది శాండీ బస్సులో. బాయ్ రవలి. వెళ్ళిపోతామేంటి? నేనే వెళ్ళాలి. మేము కాకినాడ వెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయిపోయాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం, మామూలుగా కాదు, వరుసగా అన్ని జర్నీలు కదా. ఇంకా అందులోని వైజాగ్ మరి హ్యూమిడిటీ ఎక్కువ కదా, ముఖం అంతా ఏదో రకంగా అయిపోయింది. వలిగాడే పాపం కష్టపడి డ్రైవ్ చేసి తీసుకొచ్చాడు. నా కళ్ళజోడు అయితే దొరకలేదు, పోయింది. కళ్ళు కనబడవు నీకు కూర్చో అని చెప్పేసి ఆడే తోలేసాడు. ఫస్ట్ సింగిల్ డే 200 కిలోమీటర్లు అలా తోలేను ఒక్కడే. ఇంకో మ్యాటర్ ఏంటంటే పాపం చాలా మంది నిజంగా చాలా సారీ మయ, విజయనగరం, శ్రీకాకుళం, నెక్స్ట్ రాజం సబ్స్క్రైబర్లకి ఎంతమంది కామెంట్లు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టారో. కుదరడానికి అవ్వలేదు. పెళ్ళికి వచ్చాం కదా, ఆ పెళ్లి హడావిడి. ఈసారి ప్రత్యేకించి మిమ్మల్ని కలవడానికి వస్తాను ఒకసారి, తప్పకుండా అప్పుడు కలుద్దాం మనం. ఆ పెళ్ళిలో అటు ఇటు తిరగడం, వ్లాగ్ చేయాలి, మళ్ళీ విజయనగరం వచ్చి వ్లాగ్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్రసాద్ గారు ఎమర్జెన్సీ ఫోన్ చేసి అర్జెంటుగా రావాలి నువ్వు అన్నాడు, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. బాగుంది. వైజాగ్ కూడా బాగానే తిరిగాము, కానీ మేము కొందాం అనుకున్న ఏవి కూడా సెట్ అవ్వలేదు డెకత్తులంలో గట్టని. హైదరాబాద్ డెకత్తులంలో ఇంకా బాగుంటాయి కదా, మేము ఆ షాప్ కోసం వచ్చాం వైజాగ్, కానీ ఆ షాప్ కొంచెం లోపల ఎండలేకపోయాం. అందుకని పెట్స్ పెంచే వాళ్ళు కొంచెం మీ పెట్ను కూడా టేక్ కేర్ చేయండి. అంటే అందరూ కాదు, కొంతమంది టేక్ కేర్ చేయరు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల. కానీ మీరు టేక్ కేర్ చేయకపోతే వాసన వచ్చేసి ఎవరు ఇంటికి రావడానికి ఇష్టపడరు. నేనైతే ముందే చెప్తున్నా, పెట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మన పెట్ మనకు ముద్దు కానీ అందరికి కాదు. సో మీరు ఇది చేసుకోవాలి. ఆ బొచ్చు కూడా ఇంకా ఊడిపోద్ది. ఆ బొచ్చు కూడా ఇంట్లో ఎప్పటికప్పుడు తుడుచుకుని దానికి వ్యాక్యూమ్ ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది. మా చుట్టాలు కూడా తిడతాను నేను, పిల్లలు పెంచేవాళ్ళని. జాగ్రత్త, పిల్లలు ఇంటికో బొచ్చు వచ్చేది, అది ఏ వంటలో పడుతుంది, ఏ నీళ్ళలో పడుతుంది, ఏ ముక్కులోకి వెళ్ళిపోతుందో అంటూ ఉంటాను అత్తమాటలు. సో ఇంపార్టెంట్, జాగ్రత్త. వాళ్ళకి కూడా మీరు కూడా హెల్తీగా ఉండండి. మేము కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయాం. రేపు పొద్దున్న చిన్న పని ఉంది ఇక్కడ కాకినాడలో. పని ఏం లేదులే, నైట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళలేమని చెప్పేసి ఇక్కడ ఆగిపోయాం. ఈ రోజు నైట్ పడుకుని పోయి రేపు పొద్దున్న లేచి ఇక్కడ నుంచి మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోదాం. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.